హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో యుగావతారాల గురించి తెలుసుకోబోతున్నాము. నిమి మహారాజు నవయోగీంద్రుల్ని అడిగినటువంటి ప్రశ్న యుగావతారాల గురించి తెలియజేయమని. యుగావతారాలు అంటే ఏమిటి అనేటువంటి విషయం మనం చూసాం. యుగావతారాలు అంటే యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు స్వయంగా అవతరిస్తారు అని. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరించారు. ఆ యుగానికి సంబంధించినటువంటి ధర్మాన్ని స్థాపించారు. మరి ధర్మం అంటే ఏమిటి? ప్రతి యుగంలోనూ ధర్మం ఒకేలా ఎందుకు లేదు? ఆ ధర్మాన్ని స్వయంగా భగవంతుడే వచ్చి ఎందుకు స్థాపించాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ధర్మం అంటే ఏదైతే మనకి భౌతిక బంధనాల నుంచి విముక్తిని చేసి భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుందో అది ధర్మం. దాన్నే పరోధర్మం అని కూడా అంటాం. మనం అందరం అనేక రకాల ధర్మాలని మనము పాటిస్తూ ఉన్నాం. మనం పాటించేటువంటి అన్ని పుణ్య కార్యాలన్నింటినీ కూడా మనం ధర్మంగా భావిస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవీ దేవతల పూజలైతేయే, లేకపోతే సమాజ సేవ అయితేయే, లేకపోతే అనాథ శరణాలయాలు అయితేయే, ఇంకా రాజకీయంగా సాంఘికంగా మనం చేసేటువంటి అన్ని రకాల పూజలైతేయే, లేకపోతే సేవలైతేయే, వీటన్నిటిని చూసి ఇదే ధర్మము అని అనుకుంటాం. ఇవే మనల్ని ఉద్ధరిస్తాయి అని అనుకుంటాం. కానీ ఏ ధర్మము, మనం అనుకున్నటువంటి ఏ ధర్మము కూడా మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళదు. మహా అయితే పుణ్యం వస్తుంది. పుణ్యం రావడం వల్ల ఉత్తమ లోకానికి వెళ్తాం. ఉత్తమ లోకానికి వచ్చినటువంటి మనకి ముక్తి అనేటువంటిది ఉండదు. అక్కడి నుంచి కూడా మళ్ళీ మనం భగవంతుడి యొక్క భక్తి చేసుకుని భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి. అంతే తప్ప పుణ్యకర్మలు మనల్ని ఆ ముక్తి వరకు ఉపయోగపడతాయి అని లేదు. కాబట్టి ఏ ధర్మం అయితే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుందో అది నిజమైనటువంటి ధర్మము, పరోధర్మము, భగవంతుడితో చెప్పబడినటువంటి ధర్మం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వయంగా భగవంతుడు ఏం చెప్పారో అదే ధర్మం. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పేశారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మనం ఏమేమైతే ధర్మాలు అని అనుకుని పాటిస్తూ ఉన్నామో వాటన్నిటిని వదిలేసి నన్ను శరణం ఏంటి, అది నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మాలను శరణు వేడకుండా మనం చేసేటువంటి ఏది అయినా సరే, శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలను శరణు వేడకుండా మనం చేసేటువంటి ఏదైనా సరే, మనం కల్పించుకున్నటువంటి ధర్మాలు, ఆ ధర్మాలు మనల్ని భగవంతుడి యొక్క పాదాల వరకు తీసుకువెళ్ళదు. భగవంతుడి యొక్క ధామం వరకు మనల్ని తీసుకువెళ్ళదు. ముక్తి అనేటువంటిది రాదు. అలాంటి ఒక ధర్మము ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా సాధన చేయాలి, అది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంది. ముందుగా సత్యయుగం సమయంలో ధర్మం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం నిన్నటి శ్లోకం వరకు చూసాం. సత్యయుగం సమయంలో ధర్మము తపస్సు. కదండి? తపస్సు, సారీ, అక్కడ ధర్మ సంస్థాపన కోసం ఎవరు అవతరించారండి? ఉం? ధర్ముడు, భగవంతుడు ధర్ముడుగా అవతరించాడు. ఆయన చూడడానికి ఎలా ఉన్నారట? శాంతులు, వైరము లేని వారు, ఎల్లరి జీవుల ఎడ మైత్రిని కలిగిన వారు, అన్ని పరిస్థితుల్లోనూ స్థిరులు అయిన వారు అయి ఉన్నారు. ధ్యానము చేతను అంతర్బాహ్యేంద్రియ నిగ్రహముతోనూ అర్చింతురు. సత్యయుగంలో ధ్యానము అనేటువంటిది మనకి భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ. ఓకే. ఇక ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ధర్ముడులా అవతరించారు. ఓకే. మనం అనుకుంటాం నరనారాయణులు అని అనుకుంటాం. నరనారాయణులు కాదు. సత్యయుగంలో ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినటువంటిది నరనారాయణులు కాదు. నరనారాయణులు కూడా లీలావతారమే. ఓకే. సో ధర్ముడు వచ్చి, ఆయన రావడమే ఒక ధ్యానం చేయాల్సినటువంటి వ్యక్తి ఎలాంటి వేషం వేసుకుంటారో, ఎలాంటి ఆ చూడడానికి ఎలా కనిపిస్తారో అలానే ఉన్నారు ఆయన కూడా. ఉం? ఇక త్రేతాయుగంలో భగవంతుడు ఎలా అవతరించారు, త్రేతాయుగం యొక్క ధర్మాన్ని ఎలా స్థాపించారు అనేటువంటిది ఈ రోజు మనం 24వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే. ప్రమీల మాతాజీ. త్రేతాయాం రక్తవర్ణోసౌ చతుర్బాహుస్త్రిమేకలః త్రేతాయాం రక్తవర్ణోऽసౌ చతుర్బాహుస్త్రిమేఖలः హిరణ్యకేశస్త్రయ్యాత్మా సృక్షు వ్యాధ్యుపలక్షణః హిరణ్యకేశత్రయాత్మా సృక్సుత్వాద్యుపలక్షణः
త్రేతాయుగం నందు భగవానుడు రక్తవర్ణంతో అవతరించును. చతుర్భుజములు, బంగారు వన్నె జుట్టు కలిగిన అతడు 3 వేదముల యందు దీక్షితుడైనట్లు సూచించడి త్రిమేఖలను దాల్చియుండును. ఋక్ సామ యజుర్వేదములందు గల యజ్ఞములచే జ్ఞానరూపుడైన అతనికి సృక్కు శృవాది యజ్ఞ సాధనములు లక్షణములై ఉండును. భాష్యము: యజ్ఞములందు నెయ్యిని పోయిటకు ఉన్నట్టు ప్రత్యేకముగు సాధనమే సృక్కు. అది దాదాపుగా 1 చెయ్యి పొడవులో ఉండి వికంతకమనడి కర్రతో తయారు చేయబడును. సృక్కు దండమును చివరన హంసముక్కును బోలెడి లోతు లేనట్టి వెడల్పాటి కొమ్మును కలిగి ఉండును. దాని 2వ చివర పిడికిలి పరిమాణంలో చెక్కబడిన చెంచా ఉండును. శృవ అనునది యజ్ఞమందు వాడబడి వేరొక సాధనము. ఖదిర కర్రతో చేయబడి శృవ సృక్కు కన్నను చిన్నదిగా ఉండి సృక్కులో నెయ్యి పోయేటకు ఉపయోగపడును. ఒక్కొక్కప్పుడు అది కూడా సృక్కుకు బదులుగా నేరుగా యజ్ఞాగ్నిలో అవిస్సును పోయేటకు వాడబడును. ఇవి త్రేతాయుగంలో భగవంతుని చిహ్నములు. ఆ సమయమున భగవానుడు యుగధర్మమైన యజ్ఞమును ప్రవేశపెట్టుటకు అవతరించును. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. సో సత్యయుగంలో యుగ ధర్మం అనేటువంటిది ధ్యానం అయితే, ధ్యానాన్ని ద్వారా భగవంతుడి యొక్క భక్తిని, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే విధంగా మనకి తెలియచేసినటువంటి భగవంతుడి యొక్క అవతారం ఏమిటి అని అంటే ధర్ముడు. కానీ త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం మారిపోయింది. త్రేతాయుగంలో నేను ధ్యానం చేస్తాను, ధ్యానం ద్వారా నేను పరిపూర్ణతను పొందుతాను అని అంటే అది సాధ్యం కానటువంటి పరిస్థితి. సత్యయుగం నాటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి సత్యయుగం నాటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతాము అని అంటే కుదరదు. ఎందుకంటే త్రేతాయుగంలోనే ఫాలో అవ్వలేకపోయారు. అందుకని భగవంతుడు మళ్ళీ అవతరించారు. భగవంతుడు ఎలా అవతరించారంట? రక్తవర్ణంలో అవతరించారు. అంటే ఎర్రగా ఉన్నారు భగవంతుడు. చతుర్భుజాలను కలిగి ఉన్నారు. బంగారు అన్న జుట్టును కలిగి ఉన్నారు. 3 వేదాలలో పండితుడై ఉన్నారు ఆయన. తర్వాత ఋక్ సామ యజుర్వేదంలో ఎందుగల యజ్ఞములచే జ్ఞానపూర్ణుడై ఉన్నాడు. అంటే ఏ వేదాలు అంటే యజ్ఞం గురించి ఎక్కువగా చెప్పబడినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆయన పండితుడు, ప్రవీణుడు అయి ఉన్నాడు. ఆయన అవతరణ ఎలా జరిగిందంటే సృక్ శృవాది యజ్ఞ సాధనాలను లక్షణములై ఉండును. ఆయన ఆయన సృక్ శృవ అనేటువంటి యజ్ఞ సాధనాలని ఆయన తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. మనం చూస్తే యజ్ఞంలో నెయ్యిని అర్పించడానికి వాడేటువంటి గరిటెలు ఏవైతే ఉంటాయో 2 పట్టుకుంటారు. ఓకే, యజ్ఞంలో అర్పించేటువంటి రిత్విక్ పట్టుకునేటువంటి గరిటెలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక దాంట్లోంచి నెయ్యి తీస్తారు, ఇంకొక దాంట్లోంచి నెయ్యి పోసి దాన్ని యజ్ఞంలో అర్పించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి త్రేతాయుగం యొక్క ధర్మం ఏమిటి? యజ్ఞము. యజ్ఞాన్ని ఆచరించడం ద్వారా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. యజ్ఞం అంటే ఎవరి కోసం చేసేది? స్వయంగా భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం చేసేటువంటిది యజ్ఞం. ఇంతకు ముందు మనం ధ్యానం గురించి చెప్పుకున్నాము. ధ్యానంలో ఎవరిని ధ్యానం చేయాలి? స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఆ ధ్యానం ద్వారా మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఇక్కడ కూడా యజ్ఞము స్వయంగా భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం మన యొక్క కర్మలన్నీ కూడా యజ్ఞంలా చేయాలి అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పేశారు. అంటే ఏంటి? భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మనం చేయాల్సినటువంటి కర్మ ఏదైనా సరే అది యజ్ఞం అవుతుంది. అలా కాకుండా మనకి వేదాల్లో చెప్పబడినటువంటి అనేక రకాల యజ్ఞాలు, కర్మకాండ యజ్ఞాలు కూడా ఉన్నాయి. ఆ యజ్ఞాల వల్ల మనకి భౌతికమైనటువంటి లాభాలు కలుగుతాయి. అలాంటి భౌతికమైనటువంటి లాభాలు కలిగేటువంటి యజ్ఞాలు చేసి నేను కూడా యజ్ఞం చేశాను, యజ్ఞం ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని నేను పాటించాను అని అంటే అది సరైనటువంటిది కాదు. భగవంతుడు క్లియర్ గా మనకి యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటిది కూడా తెలియజేశారు. ఇంతకు ముందు కూడా మీరు భాష్యంలో చూస్తే ఆ ధర్ముడు భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తిలాగా ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి యజ్ఞము భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం, అంటే ఆ ఎలాంటి కామ కోరికలు లేకుండగా, ఎలాంటి ఇంద్రియ తృప్తి కోసము కాకుండగా నిష్కామముగా చేసేటువంటి యజ్ఞము, భగవంతుడి సంతృప్తి కోసం మాత్రమే చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞాల గురించి ఇక్కడ చెప్పబడ్డాయి. అలాంటి యజ్ఞాలను చేయడానికి భగవంతుడు అవతరించడం అనేటువంటి జరిగింది. చూద్దాం ఆయన పేరేంటి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ.
తం తథా మనుజా దేవం సర్వదేవమయం హరిం తం తదా మనుజా దేవం సర్వదేవమయం హరిం యజంతి విద్యయాత్రయ్యా ధర్మిష్ఠా బ్రహ్మవాదినః. యజంతి విద్యయా త్రయ్యా ధర్మిష్ఠ బ్రహ్మవాదినః. త్రేతాయుగమునందు మనుజులు ధర్మపరులు పరతత్వ సాధన యందు మిక్కిలి అభిరుచి కలిగిన వారునై సర్వదేవమయుడగు హరిని అర్చింతురు. మూడు వేదములలో చెప్పబడిన యజ్ఞానుష్ఠానముచే ఆ దేవదేవుడు పూజించబడును. భాష్యము. సత్యయుగమునందు ధరణివాసులు సకల ఫల లక్షణములను ఫలలక్షణములు. కలిగిన వారుగా ఫలలక్షణం. వర్ణింపబడు. చదవండి ఏంటి ప్రభుజీ? చదవండి చదవండి. ఫలలక్షణములు కలిగిన వారుగా వర్ణింపబడి త్రేతాయుగం నందు మానవులు ధర్మనిష్ఠులుగాను బ్రహ్మవాదులుగాను వేదాదేశముల ద్వారా పరతత్వమును శ్రద్ధతో అన్వేషించు వారు వర్ణించబడి కానీ సత్యయుగ జనుల సమస్త ఫలలక్షణముల ఈ శ్లోకంలో పేర్కొనబడలేదని గమనించవలసి ఉన్నది. అనగా సత్యయుగ జనులు సహజంగానే పరిపూర్ణులై ఉండగా త్రేతాయుగ జనులు యజ్ఞాచరణము ద్వారా పరిపూర్ణులగుటకు మొక్కు చెప్పి ఉండేది. త్రేతాయుగం నందు జనులు సత్యయుగంలో వల్లే సహజముగానే భక్తియుతులు కాకపోయినను భగవద్గీతులుగా నగుటకు మొగ్గు చూపి ఉన్నది. ఆ విధంగా వారు వేదాదేశమును ఖచ్చితంగా పాటించారు. త్రేతాయుగంలో మనుషులు ధర్మపరులు పరతత్వ సాధన యందు మిక్కిలి అభిరుచిని కలిగిన వారై సర్వవేదమయుడుకు హరిని అర్చింతురు. మూడు వేదములలో చెప్పబడినటువంటి యజ్ఞానుష్ఠానములచే ఆ దేవదేవుడు పూజింపబడును. త్రేతాయుగంలో జనులు సత్యయుగంలో జనులు లాగా వాళ్ళు అంత పవిత్రమైనటువంటి జనులుగా లేరు. వాళ్ళు మామూలుగానే సత్యయుగంలో ప్రతి వ్యక్తి కూడా ఆ ధర్మనిష్ఠాపరుడు. అందరూ కూడా భక్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అందరూ కూడా ధ్యానాన్ని చేసేవాళ్ళు. కానీ త్రేతాయుగానికి వచ్చేసరికి సత్యయుగ జనులంత పరిపూర్ణులు కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు పవిత్రులు అవ్వడం కోసం యజ్ఞం చేయాల్సి వచ్చింది. అలా వీళ్ళందరూ కూడా ధర్మపరులు. వీళ్ళు కూడా యజ్ఞము అనేటువంటి మార్గం ద్వారా భగవంతుడు చేరుకోవాలి అనేటువంటి కోరికను కలిగినటువంటి వాళ్ళు, ఉత్సాహాన్ని కలిగినటువంటి వాళ్ళు. మనలాగా మనం బలవంతం పెడితే తప్ప మనం భక్తి అనేటువంటి మార్గంలోకి రాము. కానీ వాళ్ళకి ఎవరికి బలవంతం చేయని అవసరంలా. బలవంతం చేయకుండానే వాళ్ళందరికీ వాళ్ళే స్వతహాగానే భగవంతుడి వైపు వాళ్ళు తిరిగి ఉన్నారు. భగవంతుడిని పొందాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు యజ్ఞం ద్వారా భగవంతుడు మూడు వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాల ద్వారా శ్రీహరిని అర్చించేటువంటి వాళ్ళు. నెక్స్ట్ 26వ శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ. విష్ణుర్యజ్ఞ పృష్ణిగర్భ సర్వదేవావురుక్రమా విష్ణుర్యజ్ఞ పృష్ణిగర్భ సర్వదేవ ఉరుక్రమః వృషాకపిర్జయంతశ్చ ఉరుగాయ ఇతీర్యతే. వృషా కపిర్జయంత్యస్య ఉరుగాయ ఇతీర్యతే. త్రేతాయుగమునందు భగవానుడు విష్ణువు యజ్ఞుడు వృష్ణీగర్భుడు సర్వదేవుడు ఉరుక్రముడు వృషాకపి జయంతుడు ఉరుగాయుడు మున్నగు నామములచే కీర్తించబడును. భాష్యము. వృష్ణీదేవి ప్రజాపతి సుతవుని తనయునిగా శ్రీకృష్ణుని అవతారమునే వృష్ణీగర్భుడను నామమును సూచించును. జీవులు కేవలం స్మరించినంత మాత్రముననే వారికి సకల వరములు నొసగి ఆ విధముగా వారి కోరికలను తీర్చి కష్టములను తొలగించు వానిని వృషాకపి అను పదమును సూచించును. భగవానుడు సర్వదా విజయుడే కనుక జయంతుడని పిలువబడను. హరే కృష్ణ ప్రభు. అనేక నామాలలో భగవంతుడిని పిలువబడతారు. భగవంతుడు ఒకే యుగంలో అవతరించినప్పటికీ, ఒకే వ్యక్తిగా అవతరించినప్పటికీ ఆయనకి పలు నామాలు ఉండడం అనేటువంటిది జరిగింది. త్రేతాయుగంలో భగవంతుడు విష్ణువు, యజ్ఞుడు, వృష్ణిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు మొన్నగు నామాలచే కీర్తించబడును. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ఎర్రగా ఉంటారు, చతుర్భుజాలను కలిగి ఉంటారు అని. సో ఆయన పేరు పృష్ణిగర్భుడు. పృష్ణిదేవి ప్రజాపతి సుతుడు కాబట్టి ఆయనకి పృష్ణిగర్భుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం లావణ్య మాతాజీ. ద్వాపరే భగవాన్ శ్యామః పీతవాసా నిజాయుధః ద్వాపరే భగవాన్ శ్యామః పీతవాసా నిజాయుధః
శ్రీవత్సాదిభిరంకైశ్చ లక్షణైరుపలక్షితః. శ్రీవత్సాభి శ్రీవత్సాదిభిరంకై చ లక్షణైరుపలక్షితః. ద్వాపర యుగం నందు భగవానుడు శ్యామల వర్ణంతో పీఠవాసులై ఆవిర్భవించును. ఈ అవతారములో భగవానుడు దివ్య దేహము శ్రీ వత్సాది విశేష లక్షణ చిహ్నితమై ఉండును. ఆ దేవదేవుడు తన ఆయుధములను ప్రకటించును. భాష్యము. ద్వాపర యుగం నందు భగవానుని దివ్య దేహము గాఢ నీలి రంగు పుష్పములతో పోల్చునగును. ఆ దేవదేవుడు సుదర్శన చక్రాది తన దివ్యాయుధములను ప్రదర్శించును. అతని దేహాంగములన్నీ విశేషంగా కరచరణములు పద్మధ్వజాది మంగళకర చిహ్నములతో అలంకృతమై ఉండును. అతని వక్షస్థలంపై కౌస్తుభమణి మరియు మంగళమయమైన శ్రీవస్త్రము ప్రకటమై ఉండును. వాస్తవమునకు కౌస్తుభము శ్రీవస్త్రము వంటి శుభలక్షణములు ఇతర ఆయుధములు అన్ని విష్ణుతత్వ అవతారముల్లో ఉండును. పరభాజనమునిచే పేర్కొనబడిన భగవాను లక్షణములు కృష్ణావతార సూచకములని శ్రీ జీవగోస్వామి వివరించింది. శ్రీకృష్ణుడే సర్వావతారములకు మూలము కనుక ఇతర అవతారములు సకల లక్షణములు అతని దివ్య దేహం నుండి గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏ విష్ణు అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నటువంటి సూచనలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ద్వాపర యుగంలో భగవానుడు శ్యామల వర్ణంలో ఉన్నారు. శ్యామల వర్ణం అంటే నీలిమేఘ శ్యాముడు నీలమేఘ అంటారు. శ్యాముడు. శ్యామల తెలుపు వర్ణం. ప్రభుజీ, తెలుపు. పీతవాసుడై ఉన్నాడు అంటే పచ్చని పంచె కట్టుకుని ఉంటారు, పసుపు పచ్చ పంచెని కట్టుకుని ఉంటారు. భగవానుని దివ్యదేహం శ్రీవత్సాది విశేష లక్షణముల చిహ్నితమై ఉండును. భగవంతుడి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఆయన కౌస్తుభమణిని కూడా ధరించి ఉంటారు. ఆయుధాలను కూడా ఆయన పట్టారు. ద్వాపర యుగంలో అవతరించినటువంటి భగవానుడు ఆయన సుదర్శన చక్రం అనేటువంటి ఆయుధాన్ని కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరిగిందంట. దివ్యమైనటువంటి ఆయుధాలు. మామూలుగా చూస్తే విష్ణు అవతారాలన్నీ కూడా ఈ యొక్క శ్రీవత్స చిహ్నము అనేటువంటిది కలిగి ఉండడం, చతుర్భుజాలలో 4 ఆయుధాలను కలిగి ఉండడము అనేటువంటిది జరిగి ఉంటుంది. అంటే ఒక్కొక్క భగవంతుడి యొక్క అవతారం ఒక్కొక్కలా ఉండే అన్ని అవతారాలలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుల్లో ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుల్లో మనం ఏదేదైతే భగవంతుడి యొక్క వివిధ అవతారాల యొక్క దేహ లక్షణాలను చెప్పుకుంటామో ఆ లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుల్లో ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మిగిలినటువంటి ఏ అవతారమైనా కానీ శ్రీకృష్ణ భగవానుడి నుంచి వచ్చినటువంటి అంశాలు అనేటువంటివి అర్థమవుతుంది. స్వాంశలు అనేది మనకు అర్థమవుతుంది. ఇక కృష్ణావతార సూచకము అని మనకి శ్రీల జీవ గోస్వామి చెప్తున్నారు ఈ లక్షణాలను బట్టి. ఓకే, సర్వ అవతారాలకి మూలము. ఇతర అవతారాలన్నీ కూడా సకల లక్షణాలని పొంది ఉండవు, కానీ శ్రీకృష్ణ భగవానుడు సకల లక్షణాలని కలిగి ఉంటారు. నెక్స్ట్ 28వ శ్లోకం సర్వరాధ్యమత. తం తదా పురుషం మర్త్య మహారాజోపలక్షణం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. తం తదా పురుషం మత్య మహారాజోపలక్షణం యజంతి వేద తంత్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప. యజంతి వేద తంత్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప. రాజా, ద్వాపర యుగమునందు జిజ్ఞాసులకు జనులు పరమభోక్త యుగు భగవాన్ని వేద తంత్రం అనుసరించి మహారాజుని ఆదరించిన భావంతో అర్చింతురు. ప్రభుపాదుల వారి భాషను. శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురమున వీడినప్పుడు అర్జునుడు స్వయముగా ఆ దేవదేవునికి ఛత్రమును పట్టి ఉండెను. ఉద్ధవుడు సాచికి అలంకృతమగు వీవెనలను వీచిరి. ఈ ప్రకారము చక్రవర్తి అయిన ధర్మరాజు అతని అనుయాయులు శ్రీకృష్ణుడు రాజశ్రేష్ఠునగును దేవదేవుని గను అర్చించిరి. అట్లే రాజసూయ యజ్ఞం నందు విశ్వమందరి మహాత్ములందరూ శ్రీకృష్ణునే రాజాది రాజుగా అగ్రపూజకి ఎన్నుకొనిరి. ఈ శ్లోకం నందు వర్ణించబడినట్లు మహారాజోపలక్షణం భగవంతుని యొక్క ఇట్టి ఆదరపూర్వకమైన పూజా ద్వాపరయుగ లక్షణమై ఉన్నది. ఒక యుగము తర్వాత వేరొక యుగములో అనగా వరుసగా సత్య త్రేత ద్వాపర కలియుగములలో మానవ స్థితి మరింతగా దిగజార్చుండను. ఈ శ్లోకం నందు పేర్కొనబడినట్లు ద్వాపరయుగ జనులకు ఉన్నట్టు అనుకూల యోగ్యత కేవలము జిజ్ఞాసవః పరతత్వం నెరుగుటకు తీవ్ర వాంఛితులు. ఇతర సలక్షణమేదియును పేర్కొనబడలేదు. సత్యయుగ వాసులు శాంతులు,
నిర్వైరులు, సుహృదులు, సమ్ములుగా అనగా శాంతియుతులు, ఈర్షారహితులు, ఎల్ల జీవులకు శ్రేయోభిలాషులకు, గుణాతీతమగు ఆధ్యాత్మిక స్థితిలో స్థిరులు అని వర్ణింపబడేది. అట్లే త్రేతాయుగ వాసులు ధర్మిష్ఠులు, ధర్మపరులు, బ్రహ్మవాదులని వేదదేశ పాలకులు వర్ణింపబడేది. ప్రస్తుత శ్లోకంలో ద్వాపరయుగ జనులు కేవలం జిజ్ఞాసులని, పరతత్వం నెరుగగోరు వారు చెప్పబడినది. లేనిచో వారు మర్చులని, మరణశీలురగు జీవులు వర్ణింపబడేది. ద్వాపరయుగ జనులే సత్య త్రేతాయుగ జనుల కన్నా అల్పులైనచో కలియుగ జనులకు దుర్దశ ఎటువంటిదో సులభముగా ఊహించుకోవచ్చును. కనుక రాబో శ్లోకంలో పేర్కొనబడినట్టు ప్రస్తుత కలియుగమున జన్మించిన వారలు మూర్ఖత్వం నుండి బయటపడుటకు శ్రీ చైతన్య ఉద్యమం గట్టిగా పట్టుకునేవారు. హరి బోల్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. సో ద్వాపర యుగంలో జనులు జిజ్ఞాసాపరులుగా ఉంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటారు ప్రజలందరూ కూడా. యుగం నుంచి యుగానికి మారుతూ ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధంగా పతనం చెందుతూ ఉంటారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి తెలుస్తుంది. ద్వాపర యుగంలో జనులు త్రేతాయుగంలో ఉన్నంత పవిత్రంగా లేరు. త్రేతాయుగంలో జనులు సత్యయుగంలో ఉన్నంత పవిత్రంగా లేరు. పైగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం అందుకే ఇవ్వబడింది. ద్వాపర యుగం యొక్క ధర్మం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఆరాధన, అర్చా విగ్రహ ఆరాధన, విగ్రహారాధన. విగ్రహారాధన ద్వారా భగవంతుణ్ణి అర్చిస్తారు. అందుకని శ్రీకృష్ణ భగవాన్ని అర్జునుడు కూడా ఛత్రం పట్టుకుని, తర్వాత ఉద్ధవుడు సాత్వికి చామరులు విసురుతూ శ్రీకృష్ణ భగవాన్ని ఒక రాజును పూజించినట్టు పూజించారు. రాజాది రాజుని ఏ విధంగా అయితే పూజించారో ఆ విధంగా పూజించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ద్వాపర యుగంలో ధర్మం ఏమిటి అని అంటే స్త్రీ విగ్రహాన్ని ఆరాధించటము. స్త్రీ విగ్రహారాధన ఏదైతే ఉందో అది ద్వాపర యుగానికి సంబంధించినటువంటి ధర్మము. ఇంకొకటి, ద్వాపర యుగానికి వచ్చేసరికినే ప్రజల యొక్క పవిత్రత విషయంలో, ధర్మం విషయంలో వాళ్ళు కొంచెం క్షీణించి ఉంటే ఇక కలియుగంలో జనులు ఎలా ఉంటారు అనేటువంటిది మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. కలియుగంలో జనులు ఇంకా పతనం చెంది ఉంటారు. మీకు ఇంకో విషయం చూస్తే సత్యయుగంలో ఉన్నటువంటి జనులకి త్రేతాయుగంలో జనుల కంటే ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు. కలియుగం సారీ సత్యయుగంలో ఉన్నటువంటి జనులు 1,00,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. కానీ త్రేతాయుగంలో జనులు 1,00,000 సంవత్సరాలు బ్రతకలేదు, 10,000 సంవత్సరాలు మాత్రమే బ్రతికేవాళ్ళు. అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి కేవలం 1000 సంవత్సరాలు మాత్రమే బ్రతికేవాళ్ళు. అంటే ఆయు పరిమాణం క్షీణిస్తూ వస్తుంది. అంతేకాదు వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు కూడా క్షీణిస్తూ వచ్చాయి. ఇక కలియుగానికి వచ్చేసరికి జనులు కేవలం 100 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు. 100 సంవత్సరాలు బ్రతికేటువంటి వ్యక్తి 1,00,000 సంవత్సరాలు బ్రతికేటువంటి వ్యక్తి చేసేటువంటి సాధన చేసి నేను పవిత్రతను పొందాలి అంటే సాధ్యం కాదు. 1,00,000 సంవత్సరాలు సాధన చేస్తే పొందేటువంటి దాన్ని 100 సంవత్సరాల్లో మనం పొందలేం. కాబట్టి మన ధర్మం వేరు, వాళ్ళ ధర్మం వేరు. కాబట్టి ద్వాపర యుగం అనుకుని వచ్చేసరికి మనకి ధర్మం ఏమి ఇవ్వబడింది అని అంటే అప్పుడు ఉన్నటువంటి జనుల యొక్క పవిత్రతకి అనుగుణంగా అప్పుడు వాళ్ళు ఏం చేయగలరో అదే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనకంటే గొప్పవాళ్ళే, వాళ్ళు కూడా భగవంతుని పొందాలి అనేటువంటి కోరికని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, జిజ్ఞాసులై ఉన్నారు. వాళ్ళు పరతత్వ జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటి దాన్ని వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మము. 29, 30 శేషరత్నం మాతాజీ. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ. సంకర్షణాయ చ. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ తుభ్యం భగవతే నమః. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ తుభ్యం భగవతే నమః. నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే. నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే. విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః. విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః. ఓ వాసుదేవ, నీకు వందనములు. నీ సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధ రూపముల
వందనములు. ఓ దేవాదేవా, నీకు నమస్సులు. ఓ నారాయణ ఋషి, ఓ విశ్వ సృష్టికర్త మహాత్మ, విశ్వేశ్వర, విశ్వరూప, సర్వభూతాత్మ, నీకు సమస్త వందనములు. హరి కృష్ణ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగాంతరము అవతరించినప్పటికీ అతని ఆవిర్భావం ఆశించుచు యుగారంభము నుండియే ఋషులు ఈ మంత్రమును ఉచ్చరించినని శ్రీల జీవగోస్వామి వివరించిరి. సాధారణ జీవులు నిత్యముగా భగవంతునికి ఆధీనులైనను భౌతిక సృష్టిపై ఆధిపత్యత్వంలో మునిగి ఉందురు. కానీ చివరకు వారు దేవదేవుని నియంత్రములనే నిలిచిపోవును. భగవత్ప్రేమలో నెలకొనుటయే జీవుని సహజ స్థితి. అంతేగాక భగవంతుని దివ్యవాంఛలను తీర్చుటలో జీవుని ద్వారా నెలకొల్పుటకు ప్రకృతి యొక్క సహజ స్థితి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన స్తుతి పంచరాత్రము. వేద మంత్రములను అనుసరించి దేవదేవుని అర్పించబడును. ఆ రీతిగా మనుజుడు పరతత్వమునకు తన నిత్య అధీనత్వమును చక్కగా స్మరించగలడు. పరమనిత్యుడకు శ్రీకృష్ణుడు చతుర్వ్యూహముగా అవతరించును. ఈ స్థుతి యొక్క భావమేమనగా, మనుజుడు తన మిథ్యాహంకారమును విడనాడి వందనములు కావించును. ఈ చతుర్వాహ్యమును ప్రయత్నించవలను. పరతత్వము అద్వితీయుడైనను అసంఖ్యాకముగు స్వయాంశములుగా విస్తరించిన వాడై తన అనంతమైన విభూతులు శక్తులను ప్రదర్శించుచు స్వాంశంలో ప్రధానమైనదే చతుర్వ్యూహ్యము. వాసుదేవుడు ఆది అయిన వాడు భగవంతుడు. తన ఆదిశక్తులను విభూతులను ప్రకటించినప్పుడు సంకర్షణుడని పిలవబడును. ప్రద్యుమ్నుడు విశ్వాత్మునిగా విశ్వరూప విస్తారముగా ఆది అయి ఉన్నాడు. అనిరుద్ధుడు విశ్వమందలి ఎల్ల జీవుల పరమాత్మగా విష్ణు స్వరూపమునకు మూలమై ఉన్నాడు. ఇచ్చట పేర్కొనబడిన చతుర్వ్యూహముల మూల రూపము వాసుదేవుడు. ఇతర 3 రూపములను అతని నుండి ప్రకటమైగా భావించబడినవి. తాను ప్రకృతి భగవత్సేవకే ఉద్దేశింపబడి ఉన్నను జీవుడు మరిచినప్పుడు తమోగుణము ప్రబలమగును. అప్పుడు అతడు తానే ప్రభువు కాగోరును. ఆ విధముగా జీవుడు సంఘములో తాను అత్యంత ముఖ్యమైన వ్యక్తినని లేదా గొప్ప తత్వవేత్తనని ఊహించుకును. వేదమంత్రములో పంచరాత్రము మానవుల భగవత్ సేవనకు ఉపదేశము లొసుగును. సంఘములో గౌరవనీయ వ్యక్తినని లేదా గొప్ప తత్వవేత్తనని భావించడి కల్మషం నుండి మనుజుడు అవి విడిపించును. మనుజుడు తనను సర్వతత్వము యొక్క అల్పభేదమును గుర్తించవలను. ద్వాపరయుగము శ్రీ విగ్రహారాధనము ప్రధానమైనది. అట్టి అర్చనము తుట్టతకు శ్రవణ కీర్తనం విశ్వస్మరణ విధానముచే లక్షించి ఉన్నది. భగవన్మహిళ శ్రవణ కీర్తనలు లేకుండా ఎవడునో శ్రీ విగ్రహారాధన చేయజాలడు. శ్రీ విగ్రహారాధనలో అర్చకుడు భగవాన్ నామరూపగుణ వస్తు లీలా పరువాసులకు కీర్తించవలను. అట్టి స్థుతి పరిపూర్ణమైనప్పుడు ఉపాసకుడు భగవంతుని గురించి విన్న శ్రవణము ద్వారా దివ్యాజ్ఞానానుభూతికి యోగుడును. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రమాణం. సో ఎవరంటే మనకి ద్వాపర యుగాన్ని ధర్మాన్ని స్థాపించడానికి వచ్చింది ఎవరు? భగవంతుడు. ఏ విధంగా వచ్చారు? వాసుదేవుడు. శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు. యాక్చువల్గా మనం చూస్తే ద్వాపర యుగ అంతంలో వచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగ ఆరంభంలో రాల కదండి. శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగ అంతంలో వచ్చారు, ఆరంభంలో రాల. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చేంత వరకు అప్పట్లో ద్వాపర యుగ ఆరంభం నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ద్వాపర యుగ ఆరంభం నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణ కోసం. సో ఆయన చతుర్వ్యూహంలో కూడా విస్తరించడం అనేటువంటి జరిగింది. ఇంకొక గొప్పతనం ఏంటి ద్వాపర యుగంలో? ఇతర యుగాలకి ద్వాపర యుగంలో ఉన్నటువంటి దానికి తేడా ఏంటి అని అంటే, భగవంతుడు చతుర్వ్యూహంలా ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. ఎవరు ఆ చతుర్వ్యూహం అంటే? సంకర్షణుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. స్వయంగా భగవంతుడే నలుగురుగా విస్తరించారు. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో చెప్పడం అనేటువంటిది జరిగింది.
ఇక్కడ చూస్తే స్వాంశంలో ప్రధానమైనదే చతుర్వ్యూహము. వాసుదేవుడు ఆది అయినటువంటి వాడు. స్వాంశలన్నిటికీ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆది. ఆ తరువాత భగవంతుడు తన ఆది శక్తులను విభూతులను ప్రకటించినప్పుడు సంకర్షణుడు అని పిలువబడును. అంటే స్వయంగా వాసుదేవుడు తన శక్తులని సంకర్షణుడి రూపంలో ప్రదర్శిస్తారు, సంకర్షణుడిగా ప్రదర్శిస్తారు. తర్వాత ప్రద్యుమ్నుడు విశ్వాత్మునిగా విశ్వరూప విస్తారమునకు ఆది అయి ఉన్నాడు. ప్రద్యుమ్నుడు ఎవరండి? విశ్వరూప విస్తారం అంటే విష్ణువు. తర్వాత అనిరుద్ధుడు విశ్వమునందుల ఎల్ల జీవులకు పరమాత్మునిగా అంటే విష్ణు స్వరూపమునకు మూలమైనటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు. ప్రద్యుమ్నుడు గర్భోదక సాయి విష్ణువు అయితే అనిరుద్ధుడు క్షీరోదక సాయి విష్ణువు. ఎందుకంటే గర్భోదక సాయి విష్ణువు అంటే విశ్వరూపం, క్షీరోదక సాయి విష్ణువు అంటే పరమాత్మ. ఇక్కడ ప్రద్యుమ్నుని విశ్వరూపునిగా చూస్తున్నారు, అనిరుద్ధుణ్ణి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎల్లరి జీవులలో విస్తరించి ఉన్నటువంటి పరమాత్మగా చూస్తున్నారు. స్వయంగా వాసుదేవుడు సంకర్షణుడిగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. అంటే తన శక్తుల ప్రదర్శనం అనేటువంటి సంకర్షణుడిగా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు చతుర్వ్యూహాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది ద్వాపర యుగం సమయంలో. నెక్స్ట్ 31వ శ్లోకం ప్రమీల మాతాజీ. ఇతి ద్వాపర ఉర్వీసా స్తువంతి జగదీశ్వరం ఇతి ద్వాపర ఉర్వీసా స్తువంతి జగదీశ్వరం నానాతంత్ర విధానేన కలవపి తథా శృణు. నానాతంత్ర విధానేన కళావపి తథా శృణు. రాజా, ఈ ప్రకారము ద్వాపరయుగ జనులు జగదీశ్వరుని స్తుతింతురు. కలియుగమునందును జనులు నానా రకములకు తంత్ర విధానములచే ఆ దేవదేవుని అర్చింతురు. ఇప్పుడది వినుము. భాష్యము. కళావపి కలియుగమునందు కూడా అను పద సముదాయము. ఈ శ్లోకంలో ప్రధానమైనది కలియుగము అధర్మయుగమని బాగుగా తెలిసిన విషయమే. కనుక అంతటి అధర్మయుత యుగమునందున భగవానుడు అర్చింపబడుట ఆశ్చర్యకరమే. అందుకే కళావపి కలియుగమునందును అని చెప్పబడినది. కలియుగమునందు భగవదవతారము తానే భగవంతుడని ప్రత్యక్షముగా చెప్పడు. శాస్త్రానుసారము భక్తాగ్రగణ్యులే అతనిని భగవంతునిగా గుర్తింతురు. అట్లే భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము నందు ఇట్లు పలికియున్నాడు. ఇత్తం రుతిర్యగృషి దేవ జశావతారైర్ లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్త చెన్నం కలౌ యద భవస్త్రీ యుగోథ సత్వం. దేవా, ఈ ప్రకారము నీవు నరుడు, పశువు, ఋషి, దేవత, మత్స్యము, కూర్మము మొన్నగు రూపములు అవతరించి సమస్త లోకములను పోషించుచు దానవులను వధింతువు. స్వామి, యుగముననుసరించి నీవు ధర్మమును పరిరక్షింతువు. కానీ కలియుగమున నీవు భగవంతుడు అని చెప్పుకొనవు కనుక త్రియుగ 3 యుగములో ప్రకటమగువాడు అని తెలియబడుదువు. కలియుగమునందు భగవదావతారము ప్రచ్ఛన్నముగా ఉండును కనుక దాన్ని గుర్తించుట ఈ యుగమునందలి సామాన్య జనులకు అత్యంత కఠినమని తెలియబడినది. నానాతంత్ర విధానేన అను పద సముదాయమును కలియుగంలో పంచరాత్రము లేదా సాత్వత పంచరాత్రం వంటి వైష్ణవ సాహిత్యం యొక్క ప్రాధాన్యమును సూచించునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతి గోచర అని భాగవతం నందు తెలుపబడినది. యజ్ఞ నిర్వహణము గాని సహింపరానట్టి యోగ తపస్సులు గాని కలియుగమునందు సాధారణ జనులకు అసంభవము. ఆధ్యాత్మికముగా మందమతులైన కలియుగ జనులకు అట్టి ప్రామాణిక వైదిక పద్ధతులు దాదాపుగా అందరానివే అయ్యున్నవి. కనుక కేవలము హరినామ కీర్తన ద్వారా భగవంతుని స్తుతించుటయే ఈ యుగం నందు ప్రధానమైనది. హరినామ సంకీర్తనము, శ్రీ విగ్రహ ఆరాధనము గురించి పంచరాత్రములను తెలియబడి వైష్ణవ శాస్త్రములో విపులముగా వర్ణించబడినది. అటువంటి తంత్రములే ఈ శ్లోకములో పేర్కొనబడినవి. నారదముని వంటి ఆచార్యులచే బోధించబడిన ఈ భక్తి యోగ విధానమే కలియుగమునందు దేవదేవుని అర్చించుటకు ఆచరణీయ పద్ధతి. ఇది రాబో శ్లోకములో మరింత స్పష్టముగా వివరించబడినది.
హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ఇప్పటి ప్రణామం. వరకు భగవంతుడి యొక్క అవతారాల గురించి ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతరించినటువంటి అవతారాల గురించి చెప్పడం జరిగింది అప్ టు ద్వాపరయుగం వరకు. సత్యయుగంలో ఎవరండి? ధర్ముడు. త్రేతాయుగంలో కృష్ణి గర్భుడు. తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు అవతరించారు, ఆ యుగం యొక్క ధర్మాన్ని స్థాపించారు. ఇక ఇప్పుడు కలియుగంలో ఎలా అవతరిస్తారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు. అయితే ఇతర యుగాలకి కలియుగానికి ఉన్నటువంటి తేడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇతర యుగాలలో భగవంతుడిని ఫలానా వాళ్ళు భగవంతుడు అని తెలుసుకోగలిగేటట్టున్నారు. రెండవది, భగవంతుడు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలని ప్రదర్శించి ఆయన నేను భగవంతుణ్ణి అని చెప్పుకోవడం జరిగింది. ఏ యుగంలో చూసినా భగవంతుడి యొక్క అవతారాలు చూసినట్లయితే సత్యయుగంలో అయినా, ద్వాపర యుగంలో అయినా, త్రేతాయుగంలో అయినా మానవాతీతమైనటువంటి కర్మలను చేసి ఆయన భగవంతుడు అనేటువంటి విషయాన్ని గుర్తించేలా ఉన్నారు. కానీ కలియుగానికి వచ్చేసరికి భగవంతుడు ఎవరు అని చెప్పలేని విధంగా ఫలానా ఆయన భగవంతుడు ఎందుకంటే ఆయన మానవాతీత కర్మలు చేశారు అని చెప్పలేని విధంగా, అంటే భగవంతుడే స్వయంగా తన శక్తులని ప్రకటించుకోకుండా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది కలియుగంలో. అందుకని మనం భగవంతుడిని గుర్తించలేం. స్వయంగా భగవంతుడు కూడా నేనే భగవంతుణ్ణి అని ఎక్కడ చెప్పు. కలియుగంలో ఎవరైనా సరే నేను భగవంతుడి అవతారాన్ని అని చెప్పుకున్నారు అని అంటే వాళ్ళు భగవంతులు కాదు అని అర్థం. ఎందుకంటే భాగవతం దాన్ని ఖండిస్తుంది. కలియుగంలో ఎవరైనా సరే భగవంతుడు అవతరించినా కానీ నేను భగవంతుడిని అని చెప్పుకోరు. మనం కూడా భగవంతుడు ఎవరు అని గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటాం. భగవంతుడు అవతరిస్తే ఒకవేళ స్వయంగా భక్తుడిగా అవతరిస్తాడు, అంతే తప్ప శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటువంటి, లేకపోతే ఐశ్వర్యవంతుడుగా, లేకపోతే ఒక దేవాది దేవుడు రాజుల మహారాజుల అలా అవతరించడం. ఇంకా సామాన్యమైనటువంటి ఒక భక్తుడుగా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అది మిగిలిన 3 యుగాలకి కలియుగాలకి ఉన్నటువంటి తేడా. అందుకనే మనం అందరం కూడా యజ్ఞ నిర్వహణ ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, లేకపోతే విగ్రహారాధన ద్వారా కానీ మనం పరిపూర్ణతని సాధించలేము కలియుగంలో. ఇవన్నీ కూడా మనకు ఉద్దేశించబడినవి కాదు. ధ్యానము కేవలం సత్యయుగం జనులకు మాత్రమే ఉద్దేశించబడింది. యజ్ఞము కేవలం త్రేతాయుగ జనులకు మాత్రమే ఉద్దేశించబడింది. విగ్రహారాధన కేవలం ద్వాపర యుగం జనులకు మాత్రమే ఉద్దేశించబడింది. మరి కలియుగానికి హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన, భక్తి యోగంలో హరినామ సంకీర్తన. ఓకే, ఇది మాత్రమే ఉద్దేశించబడింది. సో ఇప్పుడు కలియుగంలో భగవంతుడు ఎలా అవతరించారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్యజంతి హి సుమేధసః యజ్ఞే సంకీర్తన ప్రాయే జయంతి సువేదసః. కలియుగమునందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణనామమును ఉచ్చరించినట్టు భగవతవతారమును సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చించుడు. అతడు శ్యామల వర్ణుడు కాకపోయినను స్వయంగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. ఆ అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో అతడు కూడి ఉన్నాడు. భాష్యం. చైతన్య చరితామృతం నందలి ఆదిలీలలో 3వ అధ్యాయం నందు అంటే 52వ శ్లోకము శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి ఈ శ్లోకమునకు ఉదరించి ఉన్నది. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు దానికి వ్యాఖ్యానమును ఇట్లు వసగలి. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతం 11.5.32లోనిది. శ్రీమద్ భాగవతమునకు వ్యాఖ్యానమైనటి క్రమ సందర్భం నందు శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకంలో వివరించింది. శ్రీకృష్ణుడు కూడా సువర్ణ వర్ణంతో అవతరించిన అని దాని యందు ఆయన పలికిరు. అట్టి సువర్ణవర్ణ శ్రీకృష్ణుడే శ్రీ చైతన్యులు. ఆయన ఈ యోగమంతుల ఈ భక్తి బుద్ధిమంతులచే పూజితుడవు. ఇది భాగవతం నందు గర్గమునిచే ద్రోవపరపడినది. బాలకృష్ణుడు శ్యామల వర్ణుడే అయినను రక్త శుక్ల పీఠ వర్ణములలో కూడా అవతరించడాన్ని ఆయన చెప్పి ఉండను. శుక్ల రక్త వర్ణములను అతడి సత్య త్రేతాయుగములలో వరుసగా ప్రదర్శించిన గౌరహరిగా తెలియబడే శ్రీ చైతన్యులుగా ఆవిర్భవించినంత వరకు అతడు మిగిలిన పీఠ వర్ణమును ప్రదర్శించలేదు.
కృష్ణవర్ణం అనగా శ్రీ కృష్ణ చైతన్యులే అని శ్రీల జీవగోస్వామి వివరించింది. కృష్ణవర్ణం కృష్ణ చైతన్యులు రెండు సమానమే. శ్రీకృష్ణుడు కృష్ణ చైతన్యుడు ఇరువురి నామములలో కృష్ణ ఫలం ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తుగా దేవదేవుడే అయినను ఆయన నిరంతరము శ్రీకృష్ణుని వర్ణించుచు ఆ దేవదేవుని నామరూపంలో స్మరణ కీర్తనములచే దివ్యానందమును అనుభవించుండేది. పరమోపదేశమును ప్రచారం చేయటకు శ్రీకృష్ణుడే శ్రీ చైతన్యులుగా అవతరించను. వర్ణయతి అనగా వర్ణించుట లేదా ఉచ్చరించుట అని అర్థం. శ్రీ చైతన్యులు శ్రీకృష్ణ నామమును నిరంతరం జపించుటయే గాక దాన్ని వర్ణించుచుండేది. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే కనుక ఆయన కలిసిన ఎవరైనాను సహజంగానే కృష్ణనామమును ఉచ్చరించిన వారై తదనంతరం ఇతరులకు దాన్ని వర్ణించుచుండేది. మనుజుని యందు ఆయన దివ్యమగు కృష్ణ భక్తి భావమును నింపుచుండేది. దానిచే ఆ వ్యక్తి దివ్యానందమున మునుగుచుండెను కనుక అన్ని విధములుగా ఆయన ఎల్లరి ఎదుట కృష్ణునిగాను కృష్ణనామముగాను దర్శనమిచ్చుచుండేది. శ్రీ చైతన్యులను చూసినంత మాత్రంలోనే మనుజుడు శ్రీకృష్ణుని స్మరించుచుండెను కనుక ఆయన విష్ణుతత్వంగా స్వీకరింపవచ్చును. అనగా శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయి ఉన్నారు. సాంగోపాంగాస్త్ర పార్షదం అను పదసమూహము శ్రీ చైతన్యులు శ్రీకృష్ణుడే అని మరింత సూచించుచున్నది. ఆయన దేహము సదా చందనాభరణములతో చందన లేపనంతో అలంకృతమై ఉండెను. తమ మహోన్నత సౌందర్యంతో ఆయన యువజనులందరినీ జయించేవారు. దానవులు జయించటకు భగవానుడు ఇతర అవతారములలో అస్త్రమును ఉపయోగించినను ఈ యుగంలో అతడు సర్వాకర్షకమైన శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వారిని జయించును. దానవులు జయించుడి ఆయన అస్త్రము సౌందర్యమేనని శ్రీల జీవ గోస్వామి వివరించింది. సర్వాకర్షకుడైనందున దేవతలందరూ ఆయనతో పాటు అన్యాయులుగా ఉండిరని ఎరగవలసి ఉన్నది. ఆయన కార్యములు అసాధారణములై ఉండెను. ఆయన అనుయాయులు అద్భుతమైన వారై ఉండేది. సంకీర్తనోద్యమమును ప్రచారం చేసినప్పుడు ఆయన విశేషముగా బెంగాలు ఒరిస్సా ప్రాంతంలో పలువురు పండితులను ఆచార్యులను ఆకర్షించి ఉండరు. శ్రీ చైతన్యులు సర్వదా శ్రీ నిత్యానందుడు అద్వైతాచార్యులు గదాధరుడు శ్రీవాసుడు అనేది సర్వోత్తమ అన్యాయులు కూడి ఉండరు. యజ్ఞమును గాని అనుష్ఠానమును గాని చేయని అవసరం లేదని తెలిపడి ఒక శ్లోకమును వేదవాంగ్మయం నుండి శ్రీల జీవగోస్వామి ఉదహరించి ఉండదు. అటువంటి బాహ్యమగు పటాటోప ప్రదర్శనల్లో పాల్గొనటకు బదులు జనులందరూ జాతి మతకుల తారతమ్యం లేకుండా సమకూడిన వారే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనల ద్వారా శ్రీ చైతన్యులను అర్చించవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణనామంలోకే ప్రాధాన్యం నొసగవలని కృష్ణవర్ణం త్రిషా కృష్ణం అనే పద సముదాయాన్ని సూచించింది. శ్రీ చైతన్యులు కృష్ణ భక్తిని బోధించి కృష్ణనామమును కీర్తించింది కనుక శ్రీ చైతన్యులను అర్చించుటకు అందరూ కలిసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మహామంత్ర కీర్తనం చేయవలను. దేవాలయములందు మనుషులకు అభిరుచి నశించినది కనుక వాటి యందు భగవదార్చనను ప్రచారం చేయటం సాధ్యపడదు. కానీ జనులు ఎచ్చటనైనను హరే కృష్ణ మహామంత్రులను కీర్తించగలరు. ఈ విధంగా శ్రీ చైతన్యులను అర్చించుతూ వారు మహోన్నత కార్యము చేసి భగవంతుని సంతృప్తి పరచుటైనది సర్వోన్నత ధర్మమును పాటించిన వారవరు. శ్రీ చైతన్యుల సుప్రసిద్ధ శిష్యుడు శ్రీల సౌరభామ భట్టాచార్యుడు ఇట్లు పలికి ఉండను. దివ్యమగు భక్తియుత సేవా నియమము నశించినందున దాన్ని తిరిగి వసగొట్టకే శ్రీ కృష్ణ చైతన్యులు ఆవిర్భవించింది. పరమ కరుణామయులైన ఆయన కృష్ణ ప్రేమను విరిగా పరుచుతున్నారు. మధుపములు పద్మం చెంతకు ఆకర్షితమైనట్లు ప్రతి ఒక్కరూ ఆయన పాదపద్మములకు మరింతగా ఆకర్షితులు కావాల్సి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారము శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా వర్ణింపబడినది. మహాభారతంలోని దాన ధర్మ పర్వంలోని 189వ అధ్యాయంలో ఆ స్తోత్రం ఉన్నది. శ్రీల జీవగోస్వామి దాన్ని ఇప్పుడు ఉదహరించింది. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగచందనాంగది తొలిలీలలో శ్రీ చైతన్యులు సువర్ణవర్ణ ఛాయతో ప్రస్తునిగా దర్శనమిచ్చింది. ఆయన అంగములు సుందరంగా నుండెను. చందన చర్చితమైన ఆయన దేహము కరిగిన బంగారం పోలి ఉండెను. శ్రీల జీవగోస్వామి మరొక శ్లోకం ఇట్లు ఉదహరించింది. సన్యాస కృచ్చమ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. తర్వాత లీలలో శ్రీ చైతన్యులు సన్యాసమును స్వీకరించింది. ఆయన సమభావంలో కలిగిన వారే ప్రశాంతతలో నుండి నిరాకారవాదులుగా అభక్తుల నోళ్లు మోయించినందున ఆయన శాంతికి భక్తికి సర్వోన్నత ధామమే అలరారుచున్నారు. హరే కృష్ణ ప్రభుకి దండోత్తరం. సో ఇక్కడ చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడతారు. కలియుగంలో యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభువులు అవతరించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం అంటే భగవంతుడు శ్యామల వర్ణంలో లేకపోయినప్పటికీ బంగారు వర్ణంలో ఉండడం అనేటువంటిది జరిగింది. కలియుగంలో అవతరించడం అనేటువంటిది జరిగింది. శ్యామల వర్ణుడు కాకపోయినా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అయి ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు.
ఆయన ఎలా వస్తారంట? ఆయన అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అస్త్రాలు ఏమిటి అని అంటే, ఆయన ఏమి ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు కలియుగంలో భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా రాలేదు. 4 చేతులతో రాలేదు, లేకపోతే భగవంతుడు తనకి మానవాతీతమైనటువంటి శక్తులను కూడా ప్రయోగించేటువంటి రాలేదు. తర్వాత తాను కూడా నేను భగవంతుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. ఆ విధంగా భగవంతుడు కలియుగంలో అవతరిస్తారని భాగవతం చెప్తుంది. అలాంటి వ్యక్తికి ఉదాహరణ ఈ చైతన్య మహాప్రభు గురించి చెప్తుంది. యాక్చువల్గా మనం చూస్తే గర్గముని కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు ద్వాపర యుగంలో అప్పుడు కూడా భగవంతుడిని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి భవిష్యవాణిలో ఇలానే చెప్పారు. శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడా బంగారు వర్ణంలో అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది గర్గముని కూడా. అంతేకాదు విష్ణు సహస్రనామాల్లో కూడా భగవంతుడి యొక్క కలియుగంలో భగవంతుడు ఏ విధంగా అవతరించబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఈయన కూడా యుగధర్మాన్ని స్థాపించారు. మరి ఈ యుగధర్మం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞము. ఇంతకు ముందు చేసినట్లు త్రేతాయుగం లాంటి యజ్ఞం కాదు, సంకీర్తన యజ్ఞం. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా భగవంతుడిని సంకీర్తన చేయడం ద్వారా మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళవచ్చు. ఇది ఆయన స్థాపించినటువంటి ధర్మం. సో ఇంక ఇదే కాదు, అనేక శాస్త్రాలలో, సాత్విక పురాణాలలో చాలా చోట్ల చైతన్య మహాప్రభువుకు సంబంధించినటువంటి ఆవిర్భావం గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని చోట్ల అయితే భగవంతుడు ఆవిర్భవించినటువంటి నవద్వీప ధామం పేరు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని శాస్త్రాల్లో అయితే భగవంతుడి యొక్క తల్లిదండ్రులు పేర్లు కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో అది ఆయన నిత్యానంద ప్రభు, అద్వైతాచారి, గదాధర్ పండిత్, శ్రీవాసాది సర్వోత్తమ అనుయాయులతో కూడి ఉన్నారు. ఈ శాంతిలో చెప్పినప్పుడు అనుయాయులతోనూ ఆయన సేవకులతోనూ వస్తారు అని. సో ఇక్కడ మనకి ఆ అనుయాయుల గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. బెంగాల్ ప్రాంతంలో సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించారు. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు మనందరికీ కూడా. కాబట్టి కలియుగ ధర్మం ఏమిటండి? చైతన్య చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా మనం ధర్మాన్ని పాటించాలి, కలియుగ ధర్మాన్ని. అదే సర్వోన్నతమైనటువంటి భక్తి. ఆ విధంగానే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఆ విధంగానే మనము త్వరగా పవిత్రతని సాధించగలం, పరిపూర్ణులం కాగలం. ఓకే, సో ఇక్కడ తాపుదాం మాతాజీ. ఇప్పుడు 4 యుగాలలో భగవంతుడు ఏ విధంగా అవతరించారు, 4 యుగాలలో ధర్మాన్ని భగవంతుడు ఏ విధంగా స్థాపించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వరకు చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇప్పుడు 9 ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది నవయోగేంద్రుల్ని అడిగినటువంటి నిమి మహారాజుకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే. ఓకే, ఇంకా కొన్ని శ్లోకాలు ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత మనకి ఉద్ధవ గీత స్టార్ట్ అవుతుంది. ఓకే, ఉద్ధవ గీత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ నుంచి ఉద్ధవ గీత స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. గురుజీ హరే